ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూడండి, దేవుని వాక్యంలో చక్కగా సహోదరుల గురించి, బ్రదర్స్ గురించి దేవుడు బోధిస్తూ వచ్చినాడు. మరి అనేక సార్లు మన లోకంలో ఉన్నటువంటి మన అన్నదమ్ములు తప్పుదమ్ము చేసినప్పుడు మరి దేవుణ్ణి ప్రేమించిన వారమైతే వాళ్ళని మనము క్షమించాలి. క్షమించకుండా వాళ్ళని మనం శిక్షించినట్లయితే మరి దేవుణ్ణి మనం ప్రేమించలేము. దూరంగా ఉన్న దేవుణ్ణి ప్రేమించలేమన్నటువంటి దేవుని ఆజ్ఞ మనకు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కదండి. సో మనము తన సహోదరుని మరి ప్రేమించకుండా ద్వేషించినట్లయితే దేవుడు కూడా వాళ్ళను క్షమించాడు. చూడండి, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వారు తాము చూడని దేవుని ప్రేమింపలేడు. చూడండి, దూరంగా ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే దగ్గరలో ఉన్న నీ తమ్ముడిని కూడా నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ఎప్పుడైతే నీ తమ్ముడిని, నీ అన్నను ప్రేమిస్తావో అప్పుడే దూరంగా ఉన్న దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మరి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అనేక సార్లు మరి డబ్బు విషయమై, మరి ఆస్తి విషయమై కొట్లాడుకుంటుంటారు కదండి. కానీ దేవుని వాక్యం ఏం ప్రబోధిస్తుంది మనకు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా ద్వేషించకూడదు. దేవుని ప్రేమ ఎవరిలో నిలిచి ఉన్నట్లయితే వాళ్ళు మరి అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని ప్రేమిస్తారని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి మన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని ప్రేమించలేనప్పుడు దూరంగా ఉన్న దేవుణ్ణి కూడా మనం ప్రేమించలేమని దేవుని ఆజ్ఞ ప్రబోధిస్తుంది కదా. సో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బ్రదర్స్ని, సిస్టర్స్ని మనము వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కూడా మనము ద్వేషించకుండా వాళ్ళని క్షమించాలి. దేవుని ప్రేమ మనల్లో చూపించాలి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ.